హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి సంబంధించిన మంత్రులలో భయం కనపడుతోంది. ఆ భయం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైకి గాంభీర్యంగా ఉన్నప్పటికీ చాలామంది మంత్రులు మౌన వ్రతం పాటిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేయడానికి. ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేస్తున్న ఒకరిద్దరు మంత్రులు కూడా లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెంది ఆందోళన దాచుకోలేక ఆందోళనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు ఫోన్లు చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనేక మంది మంత్రులు వణికిపోతున్నారు. మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే మన పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపు 6 నెలలుగా జైల్లో ఉన్నారు. మరికొంతమంది జైలుకు వెళ్ళి వచ్చారు. ఇదే ఎక్స్పీరియన్స్ మనకి కూడా తప్పదు కదా అనే భయం మంత్రులలో కనపడుతోంది. ఇటీవల మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో టెండర్లు వేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం అనేది మంత్రుల్లో భయాన్ని మరింతగా పెంచుతోంది. సో ప్రభుత్వం కంటిన్యూస్గా ఉంటుంది అనే నమ్మకం మంత్రులకు లేకుండా పోతోంది. 15 ఏళ్ళు మేమే ఉంటామనే ప్రకటన పవన్ కళ్యాణ్, చంద్రబాబు